హాయ్! సినిమా ఇండస్ట్రీలో 'భజన్ లాల్' అని విమర్శిస్తున్నారు 'రవితేజ' ఫ్యాన్స్. అదేంటి 'భజన్ లాల్' అని 'రవితేజ' ఫ్యాన్స్ విమర్శించడం ఏంటి అనేది అనుమానం కదా! పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికి తెలిసిందే బండ్ల గణేష్ ఏ విధంగా పవన్ కళ్యాణ్‌ని విపరీతమైనటువంటి పదజాలతోటి పొగుడుతా ఉంటాడు. ఏకంగా ఆయన స్వామి నేను భక్తుడినంటూ మనకు అందరం విన్నటువంటి 'సుప్రభాతాన్ని' కూడా పవనేశ్వర అంటూ ఏదేదో వచ్చిరానివంటి పైత్యం కవిత్వంతోటి చదివి పవన్ కళ్యాణ్ ఏ విధంగా భజన చేశాడో మనం చూశాం. అలాగే నిన్న మొన్న 'హరీష్ శంకర్' డైరెక్టర్ కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం విడుదలకు పవన్ కళ్యాణ్ పొగుడుతున్న ఆ విధానం గూడా మనం చూశాం. ఇక్కడ వాళ్ళు పొగిడితే తప్పేం లేదు. వాళ్ళ వ్యక్తిగతం పొగడొచ్చు. నష్టమేం లేదు. కానీ ఇప్పుడు కంపారిటివ్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్‌ని విపరీతమైన పొగుడుతున్న ఈ బండ్ల గణేష్ కావచ్చు, హరీష్ శంకరే కావచ్చు, వ్యక్తి పూజ బాగా చేసి గ్యాస్ కొట్టి వాళ్ళు లాభపడుతున్నారు. అది అందరికి తెలిసిన విషయం. అంటే పవన్ కళ్యాణ్ అట్లా ఎవరిని పడితే ఆడు ఏది పడితే ఆడు పొగిడితే ఉబ్బిపోతాడా? ఉబ్బిపోయి గిట్లాంటి డొక్కు చిత్రాలు తీసుకొస్తారా? ఫ్లాప్ చిత్రాలు తీసుకొస్తారా? అంటే ఫ్యాన్స్ ఒక రకంగా వీళ్ళని అంటే ఈ భజన్ లాల్‌గా పేరున్నటువంటి ఇండస్ట్రీలో భజన్ లాల్‌గా పేరున్నటువంటి ఆ బండ్ల గణేష్ గాని, ఈ ఇతన్ని మన నిన్న మొన్న చూసినటువంటి హరీష్ శంకర్‌ని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకవైపు విమర్శిస్తా ఉన్నారు. వీళ్ళు అనవసరంగా పవన్ కళ్యాణ్ పొగిడి కాకా పట్టేసి సినిమాలు తీసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని చెప్పేసి ఒకవైపు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏందంటే వీళ్ళిద్దరికీ విషయం సంబంధించింది ఎందుకు ఇప్పుడు చెప్పాల్సొస్తుంది? ఎందుకు ట్రోల్ అవుతుంది? సోషల్ మీడియాలో ఎందుకు దీని గురించి చర్చిస్తున్నారు అంటే, వీళ్ళు అంటే బండ్ల గణేష్ గాని, హరీష్ శంకర్ గాని మొదట అవకాశాలిచ్చింది రవితేజ. బండ్ల గణేష్ గారికి మొదటి ప్రొడ్యూసర్‌గా అవకాశం ఇచ్చింది ఆంజనేయ చిత్రం ద్వారా రవితేజ ఇచ్చాడు. ఆ తర్వాత 'మిరపకాయ' కూడా బండ్ల గణేష్‌కి అవకాశం ఇచ్చి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అంటే రూ. 10కు 100 రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టిచ్చాడు రవితేజ. ఓకే. రెండోది 'హరీష్ శంకర్‌కి' మొదటి అవకాశం ఇచ్చింది 'షాక్' చిత్రం. ఒక ఫెయిల్యూర్ చిత్రం అది. దానికి అవకాశం ఇచ్చింది 'హరీష్ శంకర్‌కి' డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి డైరెక్టర్ కార్డ్ ఇచ్చింది రవితేజ. అంటే వాళ్ళు కృతజ్ఞతగా ఉండాల్సింది, భజన చేయాల్సింది రవితేజకి కదా! మరి వీళ్ళు ఇద్దరు బండ్ల గణేష్ అండ్ హరీష్ శంకర్‌లు ఇద్దరు కూడా మరి పవన్ కళ్యాణ్ భజన ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. రవితేజ అవకాశాలిచ్చాడు. రవితేజ వాళ్ళకు బతుకునిచ్చాడు. రవితేజ రూ. 4 ఇచ్చాడు. రవితేజ ఒక క్రెడిబిలిటీ ఇచ్చాడు. అట్లాంటి రవితేజ గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. పైగా ఇప్పుడు రవితేజ కష్టాల్లో ఉన్నాడు. సరైన హిట్ కోసం అగ్రెసివ్‌గా వెయిట్ చేస్తున్నాడు. ర ఇప్పుడు ఆయనకి ఏజీ గ్యాప్ అనొచ్చు, లేదా స్టోరీ గ్యాప్ అనొచ్చు, రకరకాల గ్యాప్ అని చెప్పి ఏ పేరు పెట్టినా ఒక రవితేజకు ఆయన స్టాండర్డమ్ చిత్రాలకు మొరవడి నుంచి కొత్త తరహా చిత్రాలు చేయడానికి ఏదో గ్యాప్ దొరికి ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేయాలో అర్థం గాక రవితేజ సతమతమవుతున్నాడు. హిట్లు లేవు. ఎందుకంటే ఆ తరంలో ఆయన అప్పుడున్నటువంటి ఆ కథా చిత్రాలకు బాగా రానిచ్చాడు. ట్రెండ్ మారింది. వేరియేషన్ మారుతా ఉంటుంది. ఆలోచనలు మారినాయి. ఫాన్స్ అంటే ఆ ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఒక పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయి సినిమాలు. 500, 300 కోట్ల కలెక్షన్‌లకు తగ్గేటువంటి చిత్రాలు కావాలి. ఆ గ్యాప్‌లో ఈయన ఫిట్ అవ్వలేక తడతలాడుతున్న తరుణంలో మరి వీళ్ళు హెల్ప్ చేయాల్సింది రవితేజకి కదా! అంటే కృతజ్ఞత ఉండాల్సింది రవితేజకి కదా! మరి పవన్ కళ్యాణ్‌కి ఎందుకు భజన చేస్తున్నారు? ఇదేం ధర్మం? ఇదేం స్నేహం? పైగా వీళ్ళు స్నేహితులు రవితేజకు మంచి మిత్రులు అని చెప్పుకుంటారు. ఇక్కడేందంటే రవితేజ నాకు ఫ్రెండు. ఆయన వ్యాపార వ్యవహారాల్లో గూడా నేను అన్యాయం చేశానని కూడా బండ్ల గణేష్ చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అంత స్నేహితుడు అంతున్నప్పుడు మన ఆయనకొక సినిమా చేసి, ఒక ప్రొడక్షన్ చేసి, ఒక స్టార్డబిలిటీ మళ్ళీ పాత స్టార్డబిలిటీ నిలబెట్టొచ్చు కదా! అని జెప్పేసి రవితేజ ఫ్యాన్స్ ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో ఇదేంటి ఈ భజన్ లాల్ మా పవన్ కళ్యాణ్ ముంచేస్తున్నారని కూడా వీళ్ళు అంటున్నారు. సో, ఇప్పుడు పంతా మార్చుకోవాల్సిందెవరంటే ఈ భజన్ లాల్‌గా పేరున్నటువంటి బండ్ల గణేష్ అండ్ హరీష్ శంకర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ భజన మానేసి రవితేజకి ఏదైనా సినిమా చేసుంటే బాగుంటుందనేది అభిప్రాయం. రవితేజతో ఏదైనా సినిమా చేస్తే చూడాలని ఉందని రవితేజ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.